సరే, అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని చెప్పి గోపీనాథ్ గారు మనందరికీ దూరం అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లే మేడం, యాక్చువల్లీ మాగంటి గోపీనాథ్ గారు హెల్దీ పర్సనే, చాలా యాక్టివ్ పర్సన్ కూడా. నాకు టీడీపీకి కూడా మంచి మిత్రుడు, ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజర్. ఆయన పేదలకు ఎలాంటి సమస్యలను పరిష్కారం చేసే వ్యక్తి. నేను ఈ మధ్యకాలంలో చూసినప్పుడు ఎట్లున్నా గోపిపేట బాగానే ఉన్నా అని చెప్పిండు. కానీ నాకు తెలిసింది ఏంటంటే అతను సిక్లో ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఇస్ నైస్ పర్సన్. చనిపోవడం చాలా శోచనీయం. అది మా పార్టీకి కూడా నష్టమే. అది కూడా మాకంటే వాళ్ళ ఫ్యామిలీకి చాలా పెద్ద నష్టం. ఎందుకన్నా 2 కూతుళ్ళు కొడుకు కూడా ఉన్నాడు. మరి ఎవరి మ్యారేజ్ కూడా ఇంకా అతను చేయలేదు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుడు వాళ్ళ ఆత్మకు శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే కేటీఆర్కి కుడిభుజం లాంటి ఒక అన్నదమ్ములు లెక్క ఉండేవారు, పార్టీకి చాలా తీరని లోటు అంటున్నారు అందరూ. దీనిపై మీరు ఏమంటారు? కరెక్టే, ఎప్పుడు చూసాం కానీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మిస్టర్ గోపి. అంటే వ్యక్తిగతంగా మీతో ఏ విధంగా ఉండేవారు? నాతో వెరీ క్లోజ్ టు మీ, బికాస్ ఫర్ ద లాస్ట్ మెనీ ఇయర్స్ వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇంత చిన్న వయసులో ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారు? మేము డింట్ ఎక్స్పెక్టెడ్. అంత యాక్టివ్ పర్సనే